హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ 27. అతని పేరు చెప్పనవసరం లేదు, వింటే చాలు చెమటలు పట్టేస్తాయి. అతని దెబ్బకి ఎంతటి వారైనా ఎలాంటి ప్రాణి అయినా ప్రాణం విడవలసిందే. అతనికి చిన్న పెద్ద మనిషా పశువా అనే తేడా లేదు. అతనికి ఒకటే లక్ష్యం. ఏ ప్రాణికైనా దానికి టైం అయితే దానికి ఈ భూమి మీద బ్రతికే టైం ఉండదు. అతను నిలబడ్డ చోటు మృత్యువు తాండవిస్తుంది. అతని చూపు పడిన చోట అంతా శ్మశానం అవ్వాల్సిందే. అతన్నెవ్వరో కాదు, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపే యమధర్మరాజు. ఇప్పుడు నేను మీకు యమధర్మరాజు గురించిన మీకు తెలియని ఎన్నో నిజాలను చెప్పబోతున్నాను. ఋగ్వేదం ప్రకారం యముడు తండ్రి సూర్యభగవంతుడు, తల్లి శరణ్య. ఈయనకి వైవస్వతుడు అండ్ శని బ్రదర్స్గా ఉన్నారు. ఈయనకి 2 సిస్టర్స్ కూడా ఉన్నారండి. వారి పేర్లు యమున, తపతి. పురాణాల ప్రకారం యముడు మంచివారికి చాలా ప్రశాంతంగా ఒక అందమైన దేవుడిలా కనపడతాడంట. కానీ పాపం చేసిన వారికి మాత్రం ఒక రాక్షసుడిలాగా కనపడతాడంట. యముడికి హేమమాల, సుశీల అండ్ విజయ అనే 3 భార్యలు ఉన్నారని మన పురాణాలలో ఉంది. అయితే అతని సంతానం గురించి ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క పేరు చెప్పబడింది. ఋగ్వేదం ప్రకారం అమర్త అనే కొడుకు యముడికి ఉన్నట్లు చెప్పగా, అధర్వణ వేదం ప్రకారం దుశ్వాసన అనే కొడుకు ఉన్నట్లు చెప్పింది. హిందూ పురాణాల ప్రకారం యముడు గురించి, ఆయన పాలించే నరకం గురించి గరుడ పురాణంలో చాలా క్లియర్గా రాసి ఉందండి. ఆయన పాలించే నరకం ఎంత భయంకరంగా ఉంటుందో యముడు ఉండే నగరం మాత్రం చాలా అందంగా ఉంటుందంట. అతడు ఉండే నగరం పేరు సామ్యమిని. అతను ఉండే కోట పేరు యమాలయ. అతను నగరంలోకి రావాలంటే మొత్తం 4 గేట్లు ఉంటాయంట. వాటి ద్వారానే ఎవరైనా ఆ నగరంలోకి వెళ్ళగలరంటండి. ఆ నగరానికి 2 వైపులా 2 నదులు కూడా వెళ్తాయంట. వాటి పేర్లు పుష్పోడక మరియు వివస్వతి. ఇక నరకానికి వస్తే అక్కడ యముడు కూర్చునే సింహాసనం పేరు విచారభూ అంట. అతను జడ్జిమెంట్ చెప్పే హాల్ని కాలాచి అని పిలుస్తారు. ఆ హాలుకి ఒక ద్వారపాలకుడు కూడా ఉన్నాడంట. అతని పేరు వైద్వాట. యముడికి చిత్రగుప్తుడు కాకుండా మరో 2 మంత్రులు కూడా ఉన్నారంట. వారి పేర్లు చండి, మహాచండి. యముడి దగ్గర 2 కుక్కలు కూడా ఉన్నాయంట. వాటికి 4 కళ్ళు ఉండి నరకానికి వస్తున్న ఆత్మలను దారి తప్పకుండా కాపలా కాస్తుంటాయి. వాటి పేర్లు శ్యామ అండ్ శబల. యముడి వాహనం దున్నపోతు అని అందరికీ తెలుసు. కానీ ఆయనకి ఇంకో వాహనం కూడా ఉంది. ఆ వాహనం గురించి తెలిస్తే ఎవరికైనా ముచ్చెమటలు పట్టాల్సిందే. ఆ వాహనం నడిపేది భయంకరమైన వ్యాధులు కలిగించే దయ్యాలంట. ఆ వాహనం పేరే రోగ. యముడు గురించి ఒక్క హిందూ పురాణాల్లోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల యొక్క పురాణాల్లో కూడా చెప్పబడింది. కానీ వాళ్ళ సంస్కృతుల ప్రకారం యముడు అండ్ అతని పరిసరాలు పేర్లు మాత్రం మారతాయి అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి ఈ వీడియోలో యముడు గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నారుగా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ మిస్టరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.